హాయ్ అండి, వెల్కమ్ టు మాహీ టైలరింగ్స్. ఈ వీడియోలో నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి. ఇలా 1.5 వెడల్పున్న క్రాస్ ముక్కల్ని తీసి జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్కి సరిపడా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్రాస్ ముక్క అంతటికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక 1/2 ఇంచు క్లాత్ బయట వైపు ఉంచుకొని ఇలా పాదం గ్యాప్లో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 1/2 ఇంచు గ్యాప్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్ సాగతీయకూడదండి, నెక్ సాగదీస్తే మళ్ళీ ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు ఉంచుకొని బయట వైపుకి ఇలా కట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. రౌండ్ తిరిగే చోట ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ తీసుకొని బ్లౌజ్కి ఆల్రెడీ క్లాత్ స్టిచ్ చేసాం చూసారా, ఆ కుట్టు మీద ఆ థ్రెడ్ పెట్టేసి అది మొత్తాన్ని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్కనే నీడిల్ ఉంచి చక్కగా నీడిల్ థ్రెడ్ పక్కనే ఉంచాలండి. ఉంచి అలా సన్నపాటిగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా థ్రెడ్ ఎంత ఉన్నదో అంత సన్నపాటిగా వస్తుంది కుట్టు. చూసారా థ్రెడ్ ఎంత సన్నగా వస్తుందో, అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. థ్రెడ్ టైట్గా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. అక్కడికలా థ్రెడ్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా నీట్గా వీడియోలో చూపించినట్టుగా. చూసారా థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో, చూసారా థ్రెడ్ ఎంత సన్నగా ఉన్నదో అంత నీట్గా థ్రెడ్ పైపింగ్ వచ్చింది.